ప్రైజ్ ది లార్డ్. నీ సన్నిధి అనే కార్యక్రమానికి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నానండి. మరొకసారి మీ అందరితో కలిసి దేవుని సన్నిధిలో మనం అందరం ఉండడానికి దేవుడు మనకిచ్చిన మహాకృపను బట్టి ముఖ్యంగా దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నానండి. మరి ప్రతి వారం కూడా మీరు టీవీల ముందు అలాగే ల్యాప్టాప్స్ ముందు దేవుని వాక్యాన్ని ప్రేమించి ఆయన ఏం మాటలున్నాయి ఉన్నాడో అని మా జీవితంలో ఎలాగ అది వర్తిస్తుందంటూ ఎంతోమంది ఆశపడి చూస్తున్న వారందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు. మన దేవుడు మాట్లాడే దేవుడు, సరిచేసే దేవుడు, బాగు చేసే దేవుడు. ఇంకోటి ఏం తెలుసండి, ఆయన సమృద్ధి అయిన జీవితం ఇచ్చే దేవుడు. మరి మనమందరం సమృద్ధిగా సంతోషంగా పరిపూర్ణమైన సంతోషం పొందుకొని ఏ మేడ మెద్దలు, ఏ ధనము, ఏ బంగారం, ఏ వెండి, ఏ జాబ్, ఏ పొజిషన్ మనకి ఇవ్వలేని సంతోషము మన యేసయ్య పాదాల చెంత మనము పొందుకుంటామండి. మరి మీరు కూడా ఎక్కడ అక్కడిక్కడ తిరగకుండా దేవుని వాక్యాన్ని విందాము. దేవుని వాక్యంలోని అనేకమైన మర్మాలను మరి వినడం మాత్రమే కాదు, అవలంబించి మరి దేవుని యొక్క మహిమను పొందుకుందామండి. మరి ఈరోజు వాక్యం ఏంటి అంటున్నారా? ఈరోజు సాత్వికులు ఎవరు, అసలు సాత్వికులకి ఉండే బ్లెస్సింగ్స్ ఏంటి అనేది మనం చూస్తాం. ముందుగా సాత్వికులకు వచ్చే 7 ఆశీర్వాదాలు ఏంటో బైబిల్లో లిఖితమైందండి. అవి విందాము. ఆ వాక్యాన్ని విని మనం ప్రోత్సాహపడి నేను కూడా సాత్వికుడుగా, సాత్వికురాలుగా ఉండాలని ఆశపడుతున్నానని విశ్వాసముతో మనం ముందుకి వెళ్దాము. ముఖ్యంగా యేసుప్రభు మత్తయి సువార్త 11:29 నేను సాత్వికుడను దీన మనసు కలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణమునకు విశ్రాంతి దొరుకును. దేవుడు ఇక్కడ ఈ యొక్క సువార్తలో దేవుడు మనకి చెప్తున్నాడు, మీ మీద నా కాడి ఎత్తుకొనండి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకుతుంది. సాత్వికులైన వారికి ఎప్పుడు కూడా దేవుని సహాయం ఉంటుందండి. ఈ లోకంలో మనము సాత్వికంగా ఉండాలని ప్రతిరోజు ఆశపడాలి. ఎంత ఎత్తు ఎదుగుతున్నామో అంత గర్వము, ఈగో, అహంకారం, అతిశయం అనేది మనతో పాటు ఎదుగుతూ ఉంటుంది. కానీ ఎవరైతే దేవుని వల్ల, యేసు ప్రభు వల్ల ఎంతగా మనుషులు ఆయనను వెంబడించినా, ఎంతగా రాజును చేయాలని, ఎంతగా ఆయనను ప్రశంసించినా కూడా సాత్వికుడను నేను అనే మాట చెప్తున్నాడు. తన యొక్క నేచర్ ఏంటో బయలుపరుస్తున్నాడు. నేను సాత్వికుడను దీన మనసు గలవాడను, నా యొద్ద నేర్చుకోండి అని అంటున్నాడు. నిజమే, సాత్వికులు మరి ఈ లోకంలో ఎవరు లేరు. దేవుని కంటే, యేసు ప్రభు కంటే సాత్వికుడైన వాడు లేడు. అయితే దేవుడు మోషే గురించి కూడా సాక్ష్యం ఇస్తున్నాడు. సంఖ్యాకాండం 12:3 మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు అనే మాట మనం వింటున్నాము. భూమిలో ఉన్న వారందరికంటే మిక్కిలి సాత్వికుడు అని మోషే గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక కోపిష్టి గురించి దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడండి. మరి ఆయనని దేవుడు కోపము నుంచి, తొందరపాటు నుంచి దేవుడు ఆయనని మెల్లమెల్లగా మారుస్తూ క్రీస్తు పోలిక చొప్పున సాత్వికమైన మనసును ధరింపచేసేంత వరకు మోషేని వదిలిపెట్టలేదండి. మరి సాత్వికంగా ఉంటే ఏం జరుగుతుంది? మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటో చూద్దామా. మత్తయి సువార్త 5వ కొన్ని ధన్యతల గురించి యేసయ్య రాస్తూ, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుంటారు. ఈ ధన్యత సాత్వికులకి కలుగుతుందని యేసయ్య ప్రసంగించాడు. కాబట్టి ఈరోజు మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అంటే, సాత్వికులు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. భూమిని ఎలా స్వతంత్రించుకుంటారు? యుద్ధాలు చేసా, పోట్లాడా మరి ఎలాగ చేస్తారండి? సాత్వికులు యుద్ధాలు ఎలాగ చేస్తారు? ఉదాహరణకు మదర్ తెరిసా గారి గురించి నేను ఒకటి చెప్పాలని ఆశపడుతున్నాను. మదర్ తెరిసా గారు చాలా సాత్వికురాలండి. ఆమె ఎంతో దీనమైన స్థితిలో ఉంటూ తనకంటూ ఏది మిగిల్చకుండా ఆమె ముసలితనం వరకు గొప్ప సేవ చేసిందండి. ఆఖరి వరకు గొప్ప సేవ చేసి మరి ఎవరు ముట్టని వారి దగ్గరికి వెళ్ళి ముట్టి సేవ చేసి వాంతులు తుడిచి ఆ యొక్క ప్రతి కార్యమును ఆమె తగ్గింపుతో చేసినట్టుగా మనం చూస్తున్నాము. భూలోకాన్ని స్వతంత్రించుకుంది. మంచి పేరు కలిగి భూలోకంలో ఆమె అంటే వారు ఎవరు లేరు, ఉండరు అని చెప్పి మరి ఆమె గురించి మంచి పేరు పొందుకున్న మదర్ తెరిసా ఒకసారి ఒక ఆర్గనైజేషన్కి వెళ్ళిందంటండి. ఆ ఆర్ఫనేజ్లో మరి ఆ రోజు ఆహారానికి కొదువుగా ఉందండి. చాలామంది ఆకలి వేస్తుంది అనే టైంలో మంచి ఆర్గనైజేషన్ దగ్గరికి వెళ్ళి ఓనర్తో మాట్లాడాలని
ఎదురు చూస్తూ ఉంది. ఓనర్ పిలిచిన వెంటనే మదర్ తెరిసా గారు అడుగుతున్నారు, అయ్యా ఆర్ఫనేజ్ ఉందయ్యా, అనాథ పిల్లలకి అన్నం లేదయ్యా, మీరేమన్నా మాకు సహాయం చేయగలుగుతారా అని బతిలాడిందంట. అప్పుడు ఆ ఓనరు మదర్ తెరిసా గారి మీద మరి ఉమ్మి వేశారు, ముఖం మీద ఉమ్మి వేశాడంట. అప్పుడు మదర్ తెరిసా గారు ఎంతో సాత్వికమైన మనసుతో అన్నదంట, ఇది నాకు మరి అనాథ పిల్లలకి ఏమిస్తారు ఇవ్వండి అని అన్నదంట. అంటే అంతటి అనాథ పిల్లలు ఆమె పిల్లలు కూడా కాదండి, ఈ లోకంలో అనాథలుగా ఉన్న వారిని, ఏ దిక్కుమొక్కు లేని వారిని ఆమె చేర్చుకుంటూ సాత్వికమైన బుద్ధిని చూపించింది. భూమి వేసినా కూడా ఇది నాకే పోనీ, కానీ పిల్లలకి ఏమిస్తారు అని అడగంగానే ఆయన కదిలిపోయాడు. ఆమె తగ్గింపును, సాత్వికమైన గుణమును చూసి తగ్గింపును పొందుకొని వెంటనే సిగ్గుపడి మదర్ తెరిసా గారికి ఏమి కావాలో అవన్నీ కూడా దయచేశాడు. ఆమె సాత్వికము భూలోకాన్ని స్వతంత్రించుకునేలాగా చేస్తుంది, మనుషుల హృదయాన్ని దోచుకునేలాగా చేస్తుంది. నీ సాత్వికము ఖచ్చితంగా ఎదుటి వారు చెప్పగలగాలి నువ్వు సాత్వికుడువో కావో అని. మరి నిజమే, మోషే కూడా స్టార్టింగ్ తొందరపడినా కూడా తర్వాత ఎంతో సాత్వికంగా దేవుని కొరకు నిలబడిన వ్యక్తిగా, అలాగే ప్రజలకు దేవునికి రాయబారిగా నిలబడిన వ్యక్తి ఎన్నో శ్రమల పాలైన తర్వాత అప్పుడు దేవుని సన్నిధిలో సాత్వికుడుగా, మిక్కిలి సాత్వికుడుగా చలామణి అయ్యి మరి దేవుని దృష్టిలో ఆయన ఉన్నతమైన పేరు సంపాదించుకున్నాడండి. అలాగే రెండో ఆశీర్వాదం ఏంటో చూద్దాం. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలంలో ఉంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును. రెండోది దీనులు, దీన మనస్కులు గల వారు, సాత్వికులైన వారికి రెండో దీవెన ఏంటంటే ఉన్నత స్థలంలో దేవుడు వారిని నిలబెట్టే దేవుడు అండి. సాత్వికులుగా ఉండడం వల్ల మనము అందరికంటే కూడా ఉన్నత స్థలంలో నిలబడాలని ఆశపడుతున్నాం. హన్న పాట పాడుతుంది కదా, మొదటి సమయాలు 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దీనులను ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు అండి మన దేవుడు. పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేవనెత్తి ప్రధానులతో కూర్చోబెట్టే దేవుడు అండి. మరి నిజమే, దేవుడు సాత్వికులైన వారిని, దీనంగా ఉండే వారిని ఖచ్చితంగా వారిని ఎప్పుడు కూడా దేవుడు ఉన్నత స్థలంలో నిలబెట్టాలని కోరుతాడు. ఎందుకంటే సాత్వికులు చాలా తగ్గింపుతో వంగి మరి ప్రతి విషయంలో ఒక అణిగి మరిగి ఉంటారండి. మరి అటువంటి స్థితిగా ఉన్న వారిని దేవుడు హెచ్చించి ఉన్నత స్థలంలో నిలబెట్టాలని ఆశపడుతున్నాడు. సో ఆశీర్వాదంలో రెండో ఆశీర్వాదం ఏంటంటే సాత్వికులైన వారికి, దీనులైన వారికి ఉన్నత స్థలంలో దేవుడు రాసి పెట్టి ఉన్నాడు. కాబట్టి సాత్వికులుగా ఉన్న మనము సామెతలు 29:23లో ఉన్నట్టుగా మనం తగ్గించుకుందాము. సాత్వికమైన స్వభావం కలిగి ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం విలువైన వారిగా ఉంటామండి. కాబట్టి సాత్వికులుగా ఉండడానికి మనము ప్రయత్నిద్దాం. మరి మూడవ ధన్యత ఏంటి, మూడో ఆశీర్వాదం ఏంటో చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనములో ఇందాక చదివిన భాగంలో మరి ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త పూజనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేసేదను అనే మాట యేసయ్య చెప్పిన మాట కదండి. అంటే మూడో ఆశీర్వాదం ఏంటంటే విశ్రాంతి దొరుకుతుంది. సాత్వికులు ఎప్పుడు రెస్ట్గా ఉంటారు. ప్రెషర్ కానీ, భయం కానీ, భీతి కానీ, దిగులు కానీ ఉండకుండా దేవుడు సాత్వికులైన వారికి ఎప్పుడు కూడా విశ్రాంతిని, నెమ్మదితనాన్ని దేవుడిస్తాడండి. సాత్వికంగా ఉండి చూడండి, కొట్లాటలు, సమస్యలు అన్నీ కూలిపోతాయి. మనమందరం కూడా సాత్వికంగా ఉండాలని మనం ఆశిద్దాం. మరి నాలుగోది ఏంటో చూద్దాము. మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 4వ వచనము. సాధువైనట్టియు మృదువైనట్టియునైన గుణమును అక్షయ అలంకారం గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండవలెను, అది దేవ దృష్టికి మిగుల విలువైనది. సాత్వికమైన గుణము, మృదువైన గుణము ఇది ఒక గొప్ప అలంకారం అంట. హృదయానికి అంతరంగంలో అలంకారాలు ఉంటాయి. దాంట్లో హృదయంలో ఉన్న అలంకారానికి సాధువైన దీన మనసైన గుణము ఎంతో అలంకారంగా ఉంటుంది. అది దేవుని దృష్టికి విలువైనది. కాబట్టి నాలుగోది చూస్తే సాత్వికులు ఎప్పుడు దేవుని దృష్టిలో విలువైన వారిగా ఉంటారండి. సాత్వికులైన వారు ఈ లోకంలో విలువలు పొందవచ్చు, పొందలేకపోవచ్చు, కానీ దైవ దృష్టిలో ఎప్పుడు విలువైన వారుగా నిలబడతారండి. సాత్వికులైన వారు, తగ్గించుకునేవారు, సాధుగుణం వంటి వారు, దేవుని కొరకు వారు తగ్గించు ఓర్పు, సహనం కలిగిన వారికి దేవుడిచ్చే మంచి అవకాశం అండి.
ఆయన దృష్టిలో మనం విలువైన వారుగా ఉండే అవకాశం. హల్లెలూయా. మరి 5వదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 29:19 వచనం చెప్తానండి. యెహోవా యందు దీనులకు కలుగు సంతోషం అధికమగును. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 5వ పాయింట్ ఏంటంటే దీనులకు అధిక సంతోషం ఉంటుందండి. సాత్వికులైన వారికి దుఃఖం కంటే అధిక సంతోషము కలిగి ఉంటారండి. కాబట్టి సాత్వికంగా ఉండడము మంచిది, తగ్గింపు స్వభావంతో ఉండడం మంచిది. ఎందుకంటే దైవ దృష్టిలో మీరు విలువైన వారుగా ఉంటారు. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనం మనం చూద్దామండి. అహంకారం గల వాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. ఇక 6వ పాయింట్ వచ్చేవరకు ఇక్కడ అహంకారం గల వాని కంటే శాంతం గలవాడు శ్రేష్ఠుడు. సాత్వికుడు ఎప్పుడు కూడా శ్రేష్ఠుడే అండి. దే ఆర్ బెటర్ దెన్ ఎనీ పవర్ఫుల్ మ్యాన్. బలవంతుని కంటే బలంగా ఉండేవారు సాత్వికులైన వారు, వారు శ్రేష్ఠులు అని సొలొమోను మహారాజు మహాజ్ఞాని రాస్తున్నాడు. అంత సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి జ్ఞానాన్ని కూడా పొందుకున్నాడు. సాత్వికులు శ్రేష్ఠులండి. కాబట్టి శ్రేష్ఠత్వము నీకు కావాలి. ఏ పని చేసినా నీ జీవితంలో శ్రేష్టం ఉండాలంటే సాత్వికంగా ఉందాము, దేవుని దీవెని పొందాం. ఇంకా ఆఖరి ఆశీర్వాదం ఏంటో చూద్దామండి. కొలస్సీ పత్రిక 3:12 వచనము. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనసు, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఇక్కడ చూడండి, సాత్వికంతో మనం ఉన్నట్లయితే మనము పరిశుద్ధులుగా ఎంచబడతామండి. సాత్వికమైన మనసు, దీన స్వభావము, అలాగే ఇక్కడ జాలిగల మనసు, దయాళుత్వం మనం చూస్తే పరిశుద్ధులుగా ఉన్నప్పుడు మన అందరికీ ఉండవలసిన ఒకే లక్షణము జాలిగల మనసు, సాత్వికమైన హృదయము. సాత్వికంగా ఉన్న వారు ఖచ్చితంగా హోలీనెస్కి వెళ్ళిపోతారండి. కాబట్టి సాత్వికులుగా ఉందాము, పరిశుద్ధతలో పాలు పొందుకుంటాము. అనేకమైన ఆశీర్వాదాలు దేవుడు తనని నమ్మి వచ్చిన వారిని అన్ని వదిలిపెట్టి వచ్చిన వారికి ఎప్పుడు తన తోడుగా ఉంటాడండి. సాత్వికులుగా మనం జీవిద్దాము. యేసయ్య మన ప్రతి ప్రయాసాన్ని ఆయన మోస్తున్నాడు. ఈ రోజు నుంచి సాత్వికంగా ఉంటాను ప్రభా, నీ సహాయం లేకుండా నేనేం చేయలేను ప్రభా అన్నట్లయితే ఇప్పటి వరకు సాత్వికం గురించి, సాత్వికులకి ఎటువంటి ఆశీర్వాదాలు ఉన్నాయో 7 పాయింట్స్ విన్నాం కదా. అసలు సాత్వికులు ఎవరు, మనం ఎలాగ సాత్వికులు కావాలి అనుకుంటున్నారా? మరొక 7 పాయింట్స్ వినండి. మొట్టమొదటిగా సాత్వికమైన వారు వినయం కలిగి ఉంటారండి. యేసయ్య నేను సాత్వికుడను, దీన మనస్కుడను అని చెప్పినప్పుడు నిజానికి ఆయనని మనం దగ్గర నుండి చూసిన వారు చెప్తారు ఆయన ఎంత దీన మనసో. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో మనం చూస్తాము. 8 నుంచి చెప్తాను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలను యేసు నామమున వంగవలెను. వినయము, ఎంతటి వినయం చూడండి, ఇంతటి వినయం కలిగి ఉన్నాడు. శిలువ మరణం అట్టి భయంకరమైన మరణము పొందుకోవడానికి విలువైన తన ప్రాణాన్ని, పరిశుద్ధ జీవితాన్ని దేవునిగా ఉన్న యేసయ్య మరి ఒక బానిసలాగా, ఒక ఏమీ లేని వాడిగా రావడము చాలా గొప్ప సంగతి అండి. మరి అటువంటిది తగ్గింపుతో వినయ మనసు కలిగి ఉన్నాడు కాబట్టి నేను సాత్వికుడును అనే మాట అంటున్నాడు. కాబట్టి ఫస్ట్ పాయింట్, మనం సాత్వికులుగా ఉండడానికి మరి ఒక సూచన ఏంటంటే విధేయత, వినయం. ఎవరైనా వచ్చి ఈ పని చేయండి అని చెప్పినప్పుడు వెంటనే చేయడము. కొంతమంది పిలిచినా పలకరండి, కొంతమంది పిలవకుండానే పనులన్నీ చేస్తూ ఉంటారు. వారు సాత్వికులండి. ఇక్కడ యేసయ్య గురించి ఎంత చక్కగా, మరి ఆయన ఎంత సాత్వికుడో, ఆకారమందు మనుషుడిగా కనబడినా మరణము నొందంతగా, అంటే మరణ శిక్ష పొందేంత వరకు కూడా సాత్వికుడుగా ఉంటూ తన ప్రజలకు, తన బిడ్డలను ఆయన కాపాడుకోలేదా? కాబట్టి సాత్వికులైన వారు ఎప్పుడు వినయంతో ఉంటారండి. రెండోదిగా సాత్వికులైన వారు కనిపెట్టుకునేవారండి. వెయిటింగ్ పీపుల్ అంటే ఏంటి అంటే దేవుడు చెప్పిన వాగ్దానాన్ని ఖచ్చితంగా ఆయన నెరవేరుస్తాడని ఒక దీన మనసు కలిగి ధరించుకొని దేవుని కొరకు మనము నిలబడి మరి యేసయ్య కార్యము చేస్తాడని ఎదురు చూస్తూ కనిపెట్టుకుంటూ సనుకోనక దేవుని మీద ఆధారపడేవారు మరి సనుకోకుండా కనిపెట్టుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. 37వ కీర్తన 11వ వచనము, దీనులు భూమిని స్వతంత్రించుకుందరు, బహుక్షేమము కలిగి సుఖించెదరు అనే మాట మనం చూస్తున్నాము. దీనులైన వారు కనిపెట్టుకొని ఉంటారు, యెహోవా కొరకు కనిపెట్టుకొని
ఉంటారండి. చూడండి పైన మనము 9వ వచనం మనం చూస్తే యెహోవా కొరకు కనిపెట్టుకున్న వారు దేశమును స్వతంత్రించుకొందురు. సో కనిపెట్టుకున్న వాళ్ళు దీన స్వభావం కలిగిన వారండి. అలాగే 3వదిగా మనం చూస్తే సాత్వికులు ఎవరు అంటే వారు పగ తీర్చుకోరండి. దే ఆర్ నాట్ రివెంజ్ఫుల్. అస్సలు పగ తీర్చుకోరు, దీన మనసు కలిగి ఉంటారు. దేవుడే న్యాయాధిపతి, దేవుడే చూసుకుంటాడని దేవుని మీద వదిలేస్తారు. అలాంటి వారు పగ పట్టారండి, పగ తీర్చుకోరు. కొట్లాటలు, యోసేపు తన అన్నలు అందరు కలిసి ఆయనని హింసించి ఒక గుంటలో వేయంగానే మరి ఎటువంటి పగ తీర్చుకోకుండా ఎన్నో సంవత్సరాల తర్వాత కూడా వారు వచ్చిన పగ తీర్చుకోకుండా వారితో మృదువుగా మాట్లాడుతూ సాత్వికుడుగా నిలిచిపోయాడండి. మరి నిజమే, మరి సాత్వికులైన వారు పగ తీర్చుకోరు. 4వది మనం చూస్తే సాత్వికులైన వారికి పేషెంట్ చాలా హైగా ఉంటుందండి, చాలా సెల్ఫ్ కంట్రోల్ ఉంటుంది, ఓర్పు సహనంతో ఉంటారు. నువ్వు సాత్వికుడు కాకపోతే నువ్వు పేషెంట్గా ఉండవు. గర్విష్ఠుడు కాబట్టి, అహంకారుడు కాబట్టే నిన్న ఒక మాట అన్నా నువ్వు పేషెంట్గా ఉండవు. సాత్వికులైన వారు మరి వెంటనే రియాక్ట్ కారండి, హైలీ సెల్ఫ్ కంట్రోల్ పీపుల్గా ఉంటారండి సాత్వికులైన వారు. మనం కూడా అవలంబిద్దాము, మనం కూడా దేవుని కొరకు వాడబడే గుంపులో మనం ఉందాము. 5వదిగా మనం చూసినట్లయితే సంజాయిషి చెప్పడం కానీ వారిని సమదిద్దుకోవడం, వారిని గొప్ప చేసుకోవడం కానీ ఉండదండి. సాత్వికులైన వారు తప్పుని తప్పుగా ఎంచుతారండి, కరెక్ట్ని కరెక్ట్గా ఎంచుతారు. మరి ఎక్కడ కూడా మరి మ్యానిపులేటివ్ స్పిరిట్ కానీ వేషధారణ కానీ ఉండదు. తప్పు చేసినప్పుడు తప్పు చేశాను ఒప్పుకుంటారు, కానీ సాత్వికమైన మనసు గల వారికి ఇటువంటి హృదయం ఉంటుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో మనం చూసినట్లయితే మోషేని ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చాలా బాధ పెట్టి ఉన్నారండి. అలాగే ఇంకా మత్తయి సువార్త 27:14లో మనం చూసినట్లయితే దేవుడు మౌనంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. సాత్వికమైన వారు దోషిగా నిలబెట్టినప్పుడు మరి ఎక్కడ కూడా ఎగసిపడి మరి వారి మీద బ్లేమ్ గేమ్ ఆడుతూ ఎవరి మీదనో తప్పుడు నేరారోపణ చేసేవారు సాత్వికులు కారు. నేరారోపణ చేసేవారు సైతాను మనుషులు. యేసయ్య ఆయన అనుచరులు ఎప్పుడు కూడా మరి నేరారోపణ చేయరు. మరి 6వదిగా మనం చూసినట్లయితే ఇంకొక మంచి లక్షణం ఏంటంటే సాత్వికులైన వారికి చక్కని నిర్ణయం తీసుకునే మనసు ఉంటుందండి. దే హ్యావ్ గుడ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్. సాత్వికులైన వారు ఎప్పుడు కూడా ఎదుటి వారి గురించి ఆలోచిస్తారు కాబట్టి మంచి డెసిషన్ తీసుకుంటారు, స్వార్థపూర్వకమైన డెసిషన్స్ తీసుకోరు. ఫర్ ఎగ్జాంపుల్ మోషే ఉన్నాడండి, మిక్కిలి సాత్వికుడైన మనిషినే మనం చూద్దాము. మరి మోషే ఉన్నాడు. హెబ్రీ పత్రికలో రాయబడింది ఏంటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24-25 వచనాలు మనం చదువుతామండి. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసం బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని మోషే ధనవంతుడుగా ఉన్నప్పుడు క్రీస్తు కొరకు నింద పడ్డానికి ఒక మంచి డెసిషన్ తీసుకున్నాడు. గొప్ప లీడర్ అయ్యాడండి. ధనం కంటే ఐశ్వర్యం కంటే మంచి డెసిషన్ మేకర్స్గా సాత్వికులు ఉంటారండి. మరి ఏది కూడా వారికి గొప్ప కాదు, దేవుని కంటే ఏది కూడా విశ్వాసమందు ఏది గొప్ప కాదు అంటారు. సాత్వికులైన వారు అటువంటి డెసిషన్స్ తీసుకుంటారు. మరి ఆఖరిదిగా వారికి ఉన్న స్వభావం ఏంటో తెలుసా? నమ్మకమైన స్వభావం కలిగిన వారు సాత్వికులండి. కమిటెడ్గా ఉంటే కమిటెడ్గా ఉంటారు. సాత్వికులైన వారు ఎవరిని బాధించరు, నమ్మకంగా ఉంటారు. ఏ విషయంలో, ఏ పనిలో, అన్ని విషయంలో నమ్మకంగా ఉండేవారే సాత్వికులు. స్వాతి అతిశయాలు కానీ, ఆశలు కానీ, కోరికలు కానీ వారి స్వార్థంగా ఉండేవి కానికుండా వారు ఈ 7 స్వభావాలు కలిగి ఉన్న వారే సాత్వికులండి. ఈ 7 ఆశీర్వాదాలు మనం విని ఉన్నాము, 7 స్వభావాలు మనము మరి విని ఉన్నాము. ఈ స్వభావం మనకు ఉన్నట్లయితే ఆ 7 గొప్ప ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. విన్న వాక్యాన్ని మరి మీ హృదయంలో భద్రపరచండి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ఇంకా యేసయ్యని సొంత రక్షకుడుగా ఇంకా మీరు అంగీకరించకపోతే ఇప్పుడైనా మీకు అనుకూల సమయం అండి. దేవుని మీ సొంత రక్షకుడుగా ఎన్నుకొనండి. ఖచ్చితంగా అనేకమైన మర్మాలతో, వాక్యాలతో మిమ్మల్ని ఆదరిస్తూ, నడిపిస్తూ, మీకు కావాల్సినవన్నీ అనుగ్రహిస్తున్న దేవుని మీరు స్తుతించండి. ఆలస్యం చేయకండి. నాతో కలిసి ఏకీభవించి ప్రార్థన చేయండి. మహోన్నతుడగు తండ్రి, పరిశుద్ధమైన దేవా, ఇంతవరకు మాతో మాట్లాడి ఉన్నావయ్యా ప్రభా. అయ్యా తండ్రి, దీవించండి. మా అందరికీ సాత్వికమైన మనసును పుట్టించండి. ఆ 7 స్వభావాలు మాలో ఉండాలయ్యా. ఆ 7 గొప్ప ఆశీర్వాదాలు కూడా మేము పొందుకోవడానికి కృపను చూపించండి అయ్యా. అయ్యా తండ్రి, ఎవరైతే చూస్తున్నారో ఈ వీడియోలో ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో వారిని దీవించండి అయ్యా. ఎగ్జామ్స్లో ప్రభా ప్రిపేర్ అవుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని, పెళ్ళైన వారికి, పిల్లలు కావాల్సిన వారికి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అయ్యా నీవే వారికి ఆన్సర్ని దయచేయండి అయ్యా. నీవే సహాయం చేయండి. ఈ రోజు నుంచి మేము
ఎదుటి వారి వల్లే, లోకస్తుల వల్లే ప్రభా తండ్రి ప్రతి విషయానికి ప్రభా అయ్యా కొట్లాటలు పెట్టుకోకుండా సాత్వికంతో, సహనంతో, సమాధానంతో, ఓర్పుతో ఉండే భాగ్యాన్ని అయ్యా కుటుంబానికి దయచేయమని అడుగుచున్నాను స్వామి. నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. అయ్యా వారి లోటుపాట్లు కొట్టివేయండి ప్రభా. ఆ గృహంలో నువ్వు అడుగు పెట్టండి ప్రభా. నువ్వు దర్శించండి, స్వస్థపరచండి, అద్భుతాలు చేసి నడిపించమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.